ఈ రోజు మీ అందరితో ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ టిప్ ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నైట్ జొన్న రొట్టెలు తిందాము అనేసి జొన్న రొట్టెలు అయితే కాల్చాను. రొట్టె కాల్చే పెనం కాకుండా దోశ వేసుకునే పెనం మీద ఈ రొట్టెలను అయితే కాల్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేసుకుందాము అనేసి పెనం మీద ఇలాగ దోశ అయితే వేశాను. ఈ దోశ అయితే బాగా గట్టిగా స్టిక్ అయిపోయింది. నేను యూస్ చేసేది అల్యూమినియం పెనం అండి. ఎప్పుడు దోశలు బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి. అప్పుడు అర్థమైంది నైట్ జొన్న రొట్టెలు చేయడం వల్ల ఈ దోశలు రావట్లేదు అనేసి. ఆనియన్ ని కూడా పెనం మీద అయితే రుద్దాను. చాలా ట్రై చేశాను కానీ దోశలు అయితే రావట్లేదు. బాగా గట్టిగా అయితే స్టిక్ అయిపోయింది. మా అమ్మగారు చెప్పిన టిప్ ఏంటంటే దోశ పెనం పైన ఒక ఆమ్లెట్ వేసి దాని తర్వాత దోశల్ని ట్రై చేయమని చెప్పారు. అందుకనేసి దోశ పెనం ని బాగా వాష్ చేశాక కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి ఆమ్లెట్ అయితే వేసేసాను. ఆమ్లెట్ వేసేటప్పుడు పెనంకి అన్ని వైపులా ఈక్వల్ గా అయితే స్ప్రెడ్ చేయండి. అంటే దోశ మనకి ఎక్కువగా ఎక్కడ స్టిక్ అవుతుందో ఆ ప్లేసెస్ లో అంతా బాగా స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ అయితే వేసేయండి. ఆమ్లెట్ వేసాక దోశల్ని వేసి ట్రై చేశాను. దోశలు అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఎక్కడ కూడా కొంచెం కూడా స్టిక్ అవ్వలేదు. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి.